కిషన్ రెడ్డి 100% సైంధవ పాత్ర పోషిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వము ప్రజల సమస్యలు పరిష్కరించి మూసీని ప్రక్షాళన చేసిన, విశ్వనగరంగా మారబోయే హైదరాబాద్కు మెట్రో విస్తరించిన, రీజనల్ రింగ్ రోడ్, నేను ఈరోజు స్పష్టంగా చెప్తున్నా, నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నేషనల్ కౌన్సిల్ మీటింగ్కు వచ్చినప్పుడు స్పష్టంగా మీకు 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ ఇచ్చిన అని ప్రకటించిన మాట వాస్తవం కాదా? ఈ రోజు వరకు రీజనల్ రింగ్ రోడ్డు క్యాబినెట్ ఆమోదమే పొందలేదు. నార్థన్ పార్ట్ టెండర్ పిలిచిన తేదీలు వాయిదాలు పడుకుంటూ పోతుంది. ఎందుకంటే దాని క్యాబినెట్ ఆమోదమే లేదు. కిషన్ రెడ్డి ఒక పక్కన మెట్రోకు నేనే కృషి చేసిన అంటాడు, రీజనల్ రింగ్ రోడ్కు నేనే కృషి చేసిన అంటున్నాడు. మరి నువ్వు కేంద్ర మంత్రిగా 6 సంవత్సరాలు దాటిపోయింది కిషన్ రెడ్డి గారు, ఎందుకు రీజనల్ రింగ్ రోడ్కు మెట్రో రైలుకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం, కేంద్ర మంత్రివర్గంలో ఎజెండాలనే పెట్టడం లేదు? ఎజెండా పెట్టొద్దని సంబంధిత శాఖ మంత్రుల మీద ఒత్తిడి తెచ్చింది ఎవరు? ఈరోజు నేనే స్వయంగా కిషన్ రెడ్డి గారిని ఢిల్లీలో కలిసి నివేదికలు ఇచ్చి వచ్చిన ఈ అంశాల మీద మా పొన్నం ప్రభాకర్ గారు పోయి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా కలిసి కిషన్ రెడ్డి గారికి చెప్పొచ్చారు. రాష్ట్రంలో ఉన్న అధికారులందరినీ కిషన్ రెడ్డి గారి దగ్గరికి పంపించి పూర్తి వివరాలు కిషన్ రెడ్డి గారికి వివరించిన, డిపిఆర్లతో పాటు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటు కిషన్ రెడ్డి గారికి ఇచ్చి మీరు నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఇవన్నీ మంత్రివర్గంలో పెట్టించండి అని. ఈరోజు మీరు 6 సంవత్సరాలు పైబడ్డది కేంద్ర మంత్రిగా, మీరు ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ఏదో చెప్పండి కిషన్ రెడ్డి గారు. నోరేసుకొని మా మీద పడి మమ్మల్ని ఏదో బెదిరించినట్టుగా మాట్లాడుతూ ఇక్కడ బెదిరేటోళ్ళు ఎవరు లేరు కిషన్ రెడ్డి గారు. మీరు బెదిరిస్తే బెదరడానికి ఈడెవరు అంత ఉద్దరగా లేరు. నువ్వు తీసుకురా, నువ్వు మెట్రో రైలు తీసుకొస్తావా, మూసీ నది ప్రక్షాళనకు నిధులు తీసుకొస్తావా, రీజనల్ రింగ్ రోడ్డు తీసుకొస్తావా, సెమీ కండక్టర్ మన దగ్గరకు వస్తాన వాళ్ళని బెదిరించి గుజరాత్కు తీసుకెళ్ళారు. సెమీ కండక్టర్ పరిశ్రమకు సంబంధించి ఉత్తరప్రదేశ్కి ఇచ్చారు, అస్సాంకి ఇచ్చారు స్పెషల్ ఇన్సెంటివ్స్. తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా. ఇవాళ ఏ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మనకు అదనంగా ₹1 రాలేదు. యథాలాపంగా రావాల్సినవి మాత్రమే వచ్చినాయి. అది కూడా ₹1 పన్ను మన కేంద్ర ప్రభుత్వానికి కడితే 42 పైసలు మాత్రమే మనకు వచ్చినాయి. ఇవాళ 10 సార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి నుంచి మొదలుపెట్టి ప్రతి మంత్రి దగ్గరికి మేము వెళ్ళి కలిసినాం. మేము వెళ్ళి కలిసినప్పుడు చర్చ జరగదా? ఆ మంత్రులు యథాలాపంగా మాకు చెప్పరా? అరే మీరు ఇన్నిసార్లు వచ్చి అడుగుతున్నారు, ఇన్నిసార్లు నివేదికలు ఇచ్చిపోయినావు, మీ రాష్ట్రం నుంచే ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా మాట్లాడట్లేదు అని అన్నాడు. నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని, ఒక్కరోజైనా ఈ 6 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారి దగ్గర ప్రత్యేకమైన అపాయింట్మెంట్ తీసుకెళ్ళి తెలంగాణకి ఇవి కావాలని ఏమన్నా ఇచ్చిందా మీరు? ఏదన్నా మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి మెట్రో కావాలనో, తెలంగాణ రాష్ట్రానికి రీజనల్ రింగ్ రోడ్డు కావాలనో, తెలంగాణకు మూసీ నది ప్రక్షాళన కావాలనో, సెమీ కండక్టర్కి సంబంధించిన అనుమతులు కావాలనో ఏదైనా మీరు ప్రస్తావిస్తే ఏ మీటింగ్ మినిట్స్లో ఉందో చెప్పండి, ఏ పార్లమెంట్ సమావేశాలలో మీరు మాట్లాడినో చెప్పండి. మీకు చిత్తశుద్ధి లేదు. మీది ఎంతసేపు ఉన్నా సైంధవ పాత్ర. ఈరోజు కేసీఆర్ దిగిపోయిననే బాధలో, ఆయన చీకటి మిత్రుడు అధికారం కోల్పోయిన దుఃఖంలో కిషన్ రెడ్డి గారు మాకు అడ్డం పడుతున్నాడు. కిషన్ రెడ్డి గారు మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే మీరు ఈ అనుమతులు తీసుకొని హైదరాబాద్కు రావాలి. హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు బండి సంజయ్ గారు చెప్పారు, ఆటో పోతే ఆటో ఇస్తాం, లారీ పోతే లారీ ఇస్తాం, గుండు పోతే గుండు ఇస్తామన్నాడు. గుండు లేదు. బైక్ పోతే బైక్ ఇస్తామన్నాడు. గుండు పోతే గుండు ఇస్తామన్నాడు. గుండు లేదు, అరగుండు లేదు, గుండు 0. ఇది మీ హామీ కాదా? ఎన్నికల్లో మీరు ఇచ్చింది కాదా? నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి 2014 ఇచ్చిన ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చినో లెక్క చెప్పండి. నరేంద్ర మోడీ గారు 2022 లోపల ఈ దేశంలో ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అన్నాడు. తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని ఇచ్చిందో లెక్క చెప్పండి కిషన్ రెడ్డి గారు. మీరు రైతుల ఆదాయం 2 ఇంతలు చేస్తా అని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి 100 మందిని బలి తీసుకున్నారు ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు. అప్పుడే మర్చిపోయినరా మీరు? భారతీయ జనతా పార్టీ పైన, వ్యక్తిగతంగా నా పైన అనేక రకాల తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. బాధ్యతారహితంగా మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల మంజూరులో, నిధుల కేటాయింపుల్లో మరి
వారు నా మీద చేసినటువంటి ఆరోపణలు నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. తప్పుడు ఆరోపణలతో ఆయన వక్రీకరించి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవహారం తీరే రకంగా ఉందంటే పూర్తిగా అవగాహన రాహిత్యంతో, అనుభవ రాహిత్యంతో, పూర్తి అసహనంతో మాట్లాడుతున్నట్టుగా ఉంది. నేను క్యాబినెట్ మినిస్టర్గా గత 3.5 సంవత్సరాలుగా లేక అంతకుముందు ఎంవైఎస్గా ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు ఏదో ఒక తెలంగాణ అభివృద్ధి పైన కేంద్ర ప్రభుత్వ మంత్రులతో నా సోషల్ మీడియాలో అనేకమైనటువంటి రైల్వే స్టేషన్స్ కానీ, నేషనల్ హైవేస్ కానీ, అనేకమైనటువంటి ప్రాజెక్టుల మీద ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూనే ఉంటాను. గత 10 సంవత్సరాలుగా కూడా అనేక రకాల పథకాలను తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ఉన్నాం. కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలలో రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందివని కారణంగా కొన్ని అమలు చేయలేకపోయాం. అవి పంటల బీమా పథకం కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, ఆ రకంగా కొన్ని అమలు చేయలేకపోయాం. కానీ పెద్ద ఎత్తున కరోనా వచ్చినప్పుడు కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, రైల్వేల ప్రాజెక్టులు కావచ్చు, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, పరిశోధన కేంద్రాలు కావచ్చు, అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయాల్సినటువంటి బాధ్యత మా పైన ఉన్నది. వాటిని చాలా సమర్థవంతంగా కేంద్ర ప్రభుత్వము తెలంగాణలో కూడా అమలు చేస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో 14 నెలలైంది. ఈ 14 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తానన్నటువంటి 6 గ్యారెంటీలు 100 రోజుల్లో, మరో 420 సబ్ గ్యారెంటీసు అమలులో పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈరోజు తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల్లో చోటు చేసుకుంది. దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే, ప్రజల దృష్టిని మళ్లించేటువంటి కార్యక్రమంలో భాగంగానే నా పైన ముఖ్యమంత్రి గారు ఎదురుదాడి చేస్తూ ఉన్నాడు, తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలు, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి మీద వస్తున్నటువంటి అసంతృప్తి, ఇవన్నీ కూడా ఈ యొక్క ఆయన మాట్లాడుతున్నటువంటి విధానంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీనో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసినంత మాత్రాన, బెదిరించినంత మాత్రాన ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకత పోదనే విషయం అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిందలు మోపినంత మాత్రాన, అసభ్యంగా వివరించినట్లంత మాత్రాన, అబద్ధాలు వ్యాప్తి చేసినంత మాత్రాన ప్రజల్లో కాంగ్రెస్ మీద వ్యతిరేకత తగ్గదన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను.